జగంతి యత్స్థావర జంగమాని సంహృత్య సర్వాణ్యుదరేశయాని ఏకార్ణవాంతర్వటపత్రతల్పే స్వపిత్యనంతం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధనం. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధిస్తామో అంతగా గొప్పదైనటువంటి అదృష్ట ఫలములను మనందరం కూడా అందుకోవచ్చు. ఎందుకంటే అదృష్టము అనేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికి మాత్రమే భగవంతుడు అర్చావతారంలో వచ్చాడు. ఆ అర్చావతారంలో వచ్చినటువంటి ఆ భగవంతుణ్ణి ఎలా అర్చించాలో, అలా అర్చన చేస్తూ ముక్తిని ఎలా పొందాలో భగవంతుడే స్వయంగా ఒక తపస్సునాచరించి తన హృదయమున తననే ఆలోచనారూపమైనటువంటి ఖననము చేయగా ఆ ఖననము నుండి విఖనోమునీంద్రుల వారు జన్మించారు. విఖనోమునీంద్రుల వారు జన్మించి వారంటారు, భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటూ భక్తి ప్రపత్తులతో ఎవరైతే దివ్యమంగళ విగ్రహ రూపమైనటువంటి ఆ గోవిందుణ్ణి ఆరాధిస్తారో వారు ఖచ్చితముగా మోక్షాన్ని పొందుతారు. ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యాన్ని వారు ఖచ్చితముగా అందుకుంటారు అని విఖనోమునీంద్రుల వారు ఎంతో గొప్పగా ఉపదేశం చేస్తారు. అటువంటి ఉపదేశాన్ని మరి మనందరం కూడా హృదయములో ఉంచుకొని మనందరం కూడా భగవద్ విషయక ప్రపత్తిని చాలా గొప్పగా ఆచరించాలి. అందుకే అంటూ ఉన్నామండి, జగంతి యత్స్థావర జంగమాని. ఈ దివ్యమంగళ విగ్రహ రూపం అంటే ఏం సామాన్యం అనుకున్నావా? యత్ స్థావర జంగమాని జగంతి, సకల స్థావర జంగమములన్నీ కూడాను ఆ విగ్రహంలోనే దాగి ఉన్నాయి. సంహృత్య సర్వాణ్యుదరేశయాని, బ్రహ్మాది స్తంభ పర్యంతము సకల చేతన అచేతన వర్గమంతా కూడా ఆ దివ్యమంగళ విగ్రహధారి అయినటువంటి ఆ గోవిందుడు యొక్క ఉదరములోనే శయనించి ఉన్నాయి. కాబట్టి ఇది సామాన్యమైనటువంటి రూపం కాదు. తిరుమలలో మనం దర్శనం చేసుకుంటున్నటువంటి ఆ స్వామివారు కటివరద హస్తాలతో ఉన్నటువంటి ఆ స్వామివారి రూపం అంటే ఏం సామాన్యమా? నీది నాది మొత్తము బ్రహ్మాది స్తంభ పర్యంత రూపమైనటువంటి మనందరి యొక్క తత్వాలన్నీ కూడా ఆ ఉదరంలో దాగి ఉన్నాయి. అక్కడ నుండే మనకన్నీ అందుతున్నాయి, మనం నడుస్తున్నాం, పరిగెడుతున్నాం అన్నీను. కాబట్టి సామాన్యమైన రూపం కాదు అంటూ ఉన్నారు. జగంతి యత్స్థావర జంగమాని సంహృత్య సర్వాణ్యుదరేశయాని ఏకార్ణవాంతర్వటపత్రతల్పే. ఇంత ఉండి కూడా భగవంతుడు ఏం చేస్తాడు? ప్రళయ జలాలు వచ్చినప్పుడు ఒక మొత్తమంతా కూడా ఒకే సముద్రంగా మారిపోగా ఆ ఒకే సముద్రంగా మారిపోయినటువంటి ఆ ప్రళయ జలాలలో ఒక చిన్న రావియాకు మీద శయనించి మొత్తం అంతటినీ కూడా కాపాడుతూ చూస్తూ ఉంటాడు. అందుకే ఏకార్ణవాంతర్వటపత్రతల్పే స్వపిత్యనంతం శరణం ప్రపద్యే. అక్కడ శయనం చేసినటువంటి ఆ అనంత పద్మనాభుణ్ణి ఎవరైతే నిత్యము నిరంతరము కూడా ధ్యానం చేస్తూ ఉంటారో ఆ అనంత పద్మనాభుడి యొక్క ధ్యానము ద్వారా, గోవిందుడి యొక్క దర్శనము ద్వారా, అర్చన ద్వారా ఈ సంసార సాగరంలో పడి ఉన్నటువంటి మనందరము కూడా వీలైనంత త్వరగా ఒక ఒడ్డుకి చేరుకొని ధర్మ మార్గంలో ముందుకెళ్లే భాగ్యాన్ని పొందగలము అని శాస్త్రాలు ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అటువంటి మార్గంలో ముందుకెళ్ళడానికి చాలా గొప్ప అనువైనటువంటి సమయం ఈ మార్గశిర మాసం. కనుక ఈ మార్గశిర మాసంలో, ధనుర్మాసంలో భక్తి ప్రపత్తులతో గోవిందుడి యొక్క ఆరాధన మనందరం కూడా చేస్తూ ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.